నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, రేపు 25వ తారీఖు సప్తమి ఆదివారం. చాలా అద్భుతంగా వస్తోంది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా సేమ్ శుక్లపక్ష సప్తమి కూడా ఆదివారమే వచ్చింది, భాను సప్తమి. మళ్ళీ బహుళపక్ష సప్తమి కూడా ఆదివారమే వస్తోంది. మరి భాను సప్తమిగా చెప్తారా, ఇంకేదైనా సప్తమిగా చెప్తారా, త్రిపుష్కర యోగం గురించి చెప్తారా? చాలా పవర్ఫుల్ డే కాబట్టి అసలు ఈ మొత్తం డేకు ఉన్నటువంటి ప్రాశస్త్యం ఎందుకు వినియోగించుకోవాలి, ఏం చేయాలి ఆ రోజున మీ ద్వారానండి? తప్పకుండా. ఇక్కడ మనకి రెండు రకాల సప్తములు కలిసి రావటం అనేది, ఒకటి ఏంటంటే భాను సప్తమి అనేది, తర్వాత రెండోది వచ్చేప్పటికి శీతల సప్తమి. సరే, శీతల దేవి అనేది చాలా మందికి, తక్కువ మందికి తెలుసు. అవును. కానీ ఆవిడని ప్రార్థిస్తే ఏమి జరుగుతుంది అనేది ఇక్కడ కామన్ పాయింట్ ఏంటి అంటే కనుక, ఇక్కడ సూర్యుడైనా తర్వాత శీతలాదేవేనా, వీరి యొక్క ఆరాధన మనకి ఏంటంటే ఖచ్చితంగా ఆరోగ్య ఉపశమనం కోసమే పూజించడం అనేది ఎక్కువ జరుగుతుంది. సరే, ఇక వ్రతాలు అన్నవి ఎప్పుడు కూడా చెప్పే దాంట్లో పరమాత్మిక లక్ష్యం అనేది ఏమంటారు, సౌభాగ్యం స్త్రీలకు అనేది చెప్పినప్పటికీ కానీ శీతల దేవిని పూజించడం వల్ల ఏంటంటే ఎలాంటి కష్టమైన రోగమైనా కూడా తగ్గుతుంది అని గుజరాతీ వాసుల యొక్క నమ్మకం, అపారమైన నమ్మకం. రైట్. కాశీలో కూడా అమ్మవారి గుడి ఉంది. సో మన వైపు కొద్దిగా తక్కువ మందికి తెలుసు. కానీ తలుచుకున్నంత మాత్రానే, ఏదైనా పిల్లలకి జ్వరం వచ్చింది అనుకోండి, శీతలాదేవిని ఒక్కసారి స్మరించినంత మాత్రానే ఉపశమనం అత్యంత త్వరితగతిని రావటం అనేది అబ్జర్వ్ అదే నేను అంటున్నా. ఇప్పుడు మనకి ఒక్కొక్క ప్రదేశాలకి కొంతమంది మనకి వెలుగులోకి రావటం అనేది ఉంటుంది. అలా మనకి మన వైపు కొద్దిగా ప్రాచుర్యం తక్కువ ఉన్న ఆవిడ శీతలాదేవి. సో శీతలాదేవి మరి నిజంగా ఆవిడని పూజిస్తే తప్పకుండా మనకి ఆరోగ్యం అనేది రక్షించబడుతుంది. పైగా మీకు ఇక్కడ ఏకకాలంలో అంటే త్రిపుష్కర యోగము అనేది కృత్తికా నక్షత్రం వచ్చాకే మనకి త్రిపుష్కర యోగం అనేది. సో ఈ కృత్తికా నక్షత్రం అనేది సూర్యుడికి సంబంధించింది. తర్వాత మళ్ళీ ఆలోచిస్తే కనుక సుబ్రహ్మణ్యుడికి సంబంధించింది. సో ఈ సుబ్రహ్మణ్యుడిని పూజించడం వల్ల కూడా రక్త సంబంధించిన వ్యాధులు తగ్గుతాయి. సో ఎలా చూసినా కూడా ఈ రోజు రోగ బాధల ఉపశమనం కోసం ఉపయోగించుకోవాలి, ప్రత్యేకమైన రోజు. రైట్. ఎందుకంటే అందరూ ఏదో ఒక రోగంతో బాధపడుతూనే ఉంటాం. అది ప్రతి ఒక్కరికి, అది చిన్న వయసులో వచ్చేస్తున్నాయి, పెద్ద వయసులో వచ్చేస్తున్నాయి. రాని రోజు లేదు, రాని వయసు లేదు. ప్రకృతి అందిస్తోంది, మంచి రోజుగా అందిస్తోంది. మనం ఏదో ఇప్పుడు మందేసుకుంటేనే కదా తగ్గుతుంది రోగం అనేది. అలాగే ఆరాధన కూడా చేసుకుంటే భగవత్ శక్తి మనకి ఖచ్చితంగా ఉంటుంది. రైట్. కనుక ఇక్కడ శీతలాదేవి అంటేనే పేరులోనే ఉంది ఆమె చల్లని శక్తి అని చెప్పి. అలాంటి చల్లని శక్తి మనకి లభించడానికి ఏంటంటే ఈవిడికి మనం నివేదన చేయడానికి కూడా నిజానికి ఏంటంటే చద్ది పదార్థాలు నివేదన. అన్ని దేవతలకి మనం ఏంటంటే వేడి వేడి పదార్థాలు నివేదన చేస్తాం కదా, ఈవిడికి చద్ది పదార్థాలు నివేదన చేయాలి. అంటే చద్దన్నంతో కూడిన పెరుగు నివేదన చేస్తే కనుక ఆవిడ ఖచ్చితంగా సంతృప్తి రాలవటం అనేది. అంటే ముందు రోజు ఒక అన్నంలో తోడు పెట్టేసుకుని అది పెట్టచ్చండి, కూడా చద్దన్నం ఉంటుంది, చద్దన్నమే కదా అది కూడా. అది అలా పెట్టినా కూడా మంచి జరుగుతుంది. అలాగే తర్వాత ఏదో ఒకటి గుర్తు, వేడి పదార్థాలు కాకుండా శీతల పదార్థాలు. సో అందుకని ఈవిని ఆరాధించడానికి మాత్రం మీరు శీతల పదార్థాలే ఉపయోగించాలి. ఓకే. సో అలా శీతల పదార్థాలు నివేదన చేసినా కూడా ఆవిడ సులభ ప్రసన్నురాలు అవటం అనేది ఉంటుంది. సో ఖచ్చితంగా త్రిపుష్కర యోగం అనేది కానీ, ఏదైనా ద్విపుష్కర యోగం కానీ, ఇలాంటి భానుపుష్య యోగం, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇలాంటి ఏదైనా ఒక సాధన కోసం ఎక్కువగా ఉపయోగపెట్టడం, తర్వాత దాంట్లో మనం ఎంతో కొంత శీఘ్రగతిన ఫలితం పొందటం. సో వాటి కోసం మనం ఇలాంటి యొక్క యోగాలని వాడుకోవటం, వినియోగించుకోవాలి ఖచ్చితంగా. మనకున్న అవయోగాలు పోవాలంటే ఇలాంటి వాటి వినియోగం పెరగాలి. అందుకే పని కట్టుకుని గుర్తు చేసేటటువంటి ప్రయత్నం చేయటం, అంతే కదా. ఎందుకంటే ఇప్పుడు మీరు పంచాంగం రాస్తూ ఉంటారు, సో డెఫినెట్ గా దాని గురించి బోల్డ్ అంత అవగాహన ఉంటుంది. బై ది వే, ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నా, మీ క్లయింట్స్ కి ఎప్పుడైనా ఇట్లాంటి భాను సప్తమి అప్పుడు కానీ, ఇట్లా త్రిపుష్కర్ యోగం ఉన్నప్పుడు మీరు ఇది చెయ్యండి అని చెప్పడం లాంటివి ఏమైనా ఉంటాయండి? అంటే ఇక్కడ మనం ప్రత్యేకంగా ప్రతి క్లయింట్ కి ఒకేసారి మన అప్రోచ్ అవుతుంది. అసలు చెప్తాను, మామూలుగా ఇప్పుడు నాది ఉంది అంటే కనుక ఇప్పుడు ఇవాళ ఏదైతే మీరు పంచాంగం
అనేది ఉంది కదా. నా పంచాంగం అనేది ఏమంటాం, అధికారికంగా అయితే రోజుకి కనీసం 50,000 మందికి వెళ్తుంది. పంపిస్తారు అనధికారికంగా వాళ్ళు ఎవరికి ఫార్వర్డ్ చేస్తారనేది మనకి తెలియదు. సో ఈ 50,000 ప్రతిరోజు కూడా పంచాంగంలో మనం ఏం రాస్తామంటే ఈ రోజు విశేషం అని చెప్పి తప్పకుండా ఇలా శీతలదేవి ఉంటే కనుక ఆవిడకి ఈ రకమైన పదార్థాలు నివేదన చేయండి. వివరంగా ఇప్పుడు నిన్నే మీకు మన మంగళవారం శతభిష నక్షత్రం కూడా వచ్చింది. అది దుర్గాదేవికి విశేషమైన శుభం. సో ఆ రోజు మినపగారెలు నివేదన చేస్తే కనుక చాలా మంచిది. ఇలాంటివి ఏదైనా సరే మనకు ఒకసారి కొన్ని కాంబినేషన్స్ అందరికీ తెలియవు. సో అలాంటి కాంబినేషన్స్ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా నా పంచాంగంలో ఈ రోజు ఈ పని చేయండి, ఈ రోజు ఈ పని చేయండి, ఈ రోజు విశేషం అనేది మెన్షన్ చేయడం అనేది ఉంటుంది. సో క్లయింట్స్ అనేది వాళ్ళకి అవసరమైనప్పుడు మనకి కలుపుతారు తప్ప ఉత్తప్పుడు కలుపుతారో లేదో నమ్మకం ఉండదు. కానీ ప్రతి క్లయింట్కి ఇంచుమించుగా వెళ్తుంది. సో నన్ను ఎవరైతే అప్రోచ్ అవుతుంటారో వాళ్ళకి ఖచ్చితంగా నాది వెళ్ళటం అనేది అయితే ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళకి ఎంతో కొంత మనం ఆ రకమైన జ్ఞానాన్ని అందించడం అనేది అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం శీతలాదేవికి చేయాల్సింది ఏంటి కనుక ఓం శ్రీం శీతలాదేవ్యే నమః, ఓం శ్రీం శీతలాదేవ్యే నమః. ఇది ఎవరి శక్తానుసారం వాళ్ళు ఇదే రోజు త్రిపుష్కర యోగంలో ఈ మంత్ర జపం చేసి. ఏ సమయానికి మొదలవుతుంది త్రిపుష్కర యోగం అనేది సుమారుగా 4:45 ప్రారంభమవుతుంది. సూర్యుడు ఉండగానే మనం చేసినట్టయితే కనుక, అంటే యావరేజ్గా 5 నుంచి ఏదైతే ప్రదోష సమయం అంటే సూర్యాస్తం అయ్యే లోపు కనుక ఎలాగలా కనీసం ఒక మాల ఈజీగా అయిపోతుంది. 108 సార్లు అంటే ఖచ్చితంగా 2-3 నిమిషాలు. సో అందుకని ఎవరి శక్తానుసారం ఎన్ని మాలలు చేస్తారనేది ఒకటి. తర్వాత రెండోది ఏంటంటే, అంటే నేను ఇక్కడ సూర్యుడు లేకపోయినా మనం కొనసాగించవచ్చు, వాళ్ళు రాత్రి దాకా కూడా కొనసాగించవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఇటు సూర్యుడు కూడా ఆరోగ్యానికి, వీళ్ళిద్దరిది ఇందాకే చెప్పాం కామన్ పాయింట్ అనేది, ఇద్దరు కూడా ఆరోగ్యాన్ని ఇచ్చే వాళ్ళు అగ్రగణ్యులు కాబట్టి. సో మనకి ఆ రకంగా సూర్యుడు ఉండగానే అంటే సూర్యాస్తమం లోపే మనకి 5 నుంచి యావరేజ్గా ఇప్పుడు 6:15 అలా ఉంటుంది. సో ఈ లోపుగా మనం ఈ రకమైన పూజలు అనేది చేసుకోవటం. ఒకవేళ సూర్యాస్తం తర్వాత అయినా కూడా మొదలెట్టచ్చు, అది వేరే విషయం. బట్ ఈ రోజు శీతలాదేవిని పూజిస్తే మటుకు ఖచ్చితంగా మనకి వచ్చే ఈ శారీరక మానసిక ఆరోగ్యాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి బయటకు వచ్చి శీతలంగా మన మనసు ఉంటుంది అని చెప్పేది. తప్పకుండా. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, ఒకవేళ అదే ఇందాక మనం చెప్పుకునే ఈ చల్లని పదార్థాలు నివేదన చేయడం అనేది. రెండోది, ఒకవేళ ఈ మంత్రం కనుక స్విచ్ వర్డ్ నేను ఎప్పుడు మీకు ఇస్తాను, ఖచ్చితంగా ఇస్తారు. అంటే దేనికి చెప్తారు? శీతలాదేవికి చెప్తారా, సూర్యుడికి చెప్తారా? కూల్ మైండ్ పవర్ ఆన్. కూల్ మైండ్ పవర్ ఆన్. సో దానివల్ల మనకి మానసికంగా మెరుగుపడటం అనేది మానసిక స్థితి. సో మానసిక స్థితి బాగుంటే మిగతా అన్ని బాగుంటాయి మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం. సో అందుకని ఈ రకంగా ఇటు స్విచ్ వర్డ్ అయితే ఆ రకంగా చేయాలి, దేవిని అయితే కనుక ఈ రకంగా పూజించాలి. ఒకవేళ మనకంటే ఇప్పుడు శీతలాదేవి పటం పెట్టుకోవాలా అని మరి ఇంకొక ప్రశ్న వస్తుంది. సో అవి పెట్టుకోకపోయినా మన ఇంట్లో ఏదైతే అమ్మవారు ఉన్నారో అమ్మవారిని శీతలాదేవిగా భావించి కూడా చేసుకోవచ్చు. లేదు పెట్టుకునే ఉద్దేశం ఉంటే మనకి అంతర్జాలంలో దొరకనిది అయితే ఉండదు. సో ఖచ్చితంగా దొరుకుతుంది, ఆ రకంగా కూడా చేసుకోవచ్చు. రైట్. బ్యూటిఫుల్ అండి, చాలా అద్భుతంగా వివరించారు. ఇక సూర్యుడికి సంబంధించి సన్ రైజ్ అనేది మీరు చెప్తూ ఉంటారు కదండి. సన్ రైజ్ కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు, గోల్డెన్ సన్ రైజ్, రకరకాల సన్ రైజ్లు ఉంటాయి, సందర్భం బట్టి ఉంటాయి. బట్ సన్ రైజ్ అనేది కామన్ వర్డ్. ఇంకోటేమో డెంగ్యూ అంటాడు, ఇంకోటి అంటే. సో వాళ్ళకేమో బుర్ర పిచ్చెక్కుతుంది. సో అందుకని ఆరోగ్యం బాగుంటే మనకి అన్ని బాగున్నట్టే, డబ్బులు కూడా మన ఇంట్లో పొదుపుగా. ఎగ్జాక్ట్లీ. అందుకని ఖచ్చితంగా ఆరోగ్యం బాగుండాలి, మనుషులు బాగుండాలి, వాళ్ళందరూ కూడా సంక్షేమంగా ఉండాలి, అదే నా కోరిక. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.